హౌస్ లో ఎందుకు వెళ్తున్నావు అమ్మా అంటే, హౌస్ లో అస్సలు ఎంటర్టైన్మెంట్ లేదు సార్, నేను హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అన్నారు. అంటాము, చేసేస్తామా? ఏం చేశారు మీరు? లోపలేం లేదు, డొల్లా. కమింగ్ టు పులిహోర, పవన్ తో పులిహోర ఎందుకు కలపడం స్టార్ట్ చేశారు? సరదాగా మరి మామూలుగా ఉండకూడదు. పులిహోర కలుపుతూ ఉంటే వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఎందుకు సమయాన్ని వృధా చేయడం? నేను పవన్ తో పులిహోర ఏం కలపలేదు సార్. చెప్పారు కదమ్మా మీరు ఆ రోజు అక్కడ కూర్చొని, నువ్వంటే నాకు ఇష్టం. నేను పవన్ కి చెప్పానా సార్? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నేను ఎప్పుడు పవన్ నాకు ఇష్టము అని నేను చెప్పలేదు. ఎప్పుడు అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు, కోపం అనే తిడతానే ఉంటాను. నేను చూసానమ్మా. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఓకే సార్, మీరు ఏం చూసారో నాకు తెలియదు. నేనైతే ఇష్టం అని చెప్పలేదు. నేను 100% చెప్తాను. 100% కొట్టి చెప్పగలను. చూద్దాం వీడియో ప్లీజ్. నీకు ఎవరు నచ్చారు హౌస్ లో? నాకా? ఇంకెవరు? నాకు పవన్ చాలా ఇన్నోసెంట్. పవనే ఇష్టం నాకు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. కట్. ఏమా దీనికి మీరు ఏమంటారు సార్? చూసాను సార్. మరి అసలు నేను అసలు మాట్లాడలేదే అన్నారు. అంటే అది ఆది గారు వచ్చినప్పుడు మీకు హింట్ ఇచ్చారు ఏం జరుగుతుంది అనేది. మీరు థ్యాంక్ యూ. బలుపా? అహంకారమా? ఏం కళ్ళు నెత్తుకొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఎక్కడ మ్యానిపులేట్ చేశాననే సిచ్యువేషన్ నేను గుర్తు తెచ్చుకుంటున్నాను ఆ టైంలో. అంతకుమించి ఇంకేం లేదు సార్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. గుర్తు తెచ్చుకున్నారు కానీ చాలా యాటిట్యూడ్ తోటి. థ్యాంక్ యూ. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని అలా రీచ్ అయ్యి ఉంటదేమో. నా ఇంటెన్షన్ మాత్రం అది లేదు. ఆ రీచ్ అంతా కూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసింది. వేసేసాడు బాగా.